అక్టోబర్ 21న తెలంగాణ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకుని అమల పోలీసుల సేవలను స్మరించుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా గత 9 రోజులుగా నిర్వహించిన సేవా కార్యక్రమాల్లో భాగంగా ఇబ్రహీంపట్నంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. తెలంగాణ డీజీపీ శివధారెడ్డి ఆదేశాల మేరకు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు, ఇబ్రహీంపట్నం ఏసీపీ కేవీపీ రాజు ఆధ్వర్యంలో ఈ మెగా రక్తదాన శిబిరం జరిగింది. మహేశ్వరం డీసీపీ డి సునీతారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. డీసీపీ సునీతారెడ్డి మాట్లాడుతూ ప్రజల శాంతి భద్రతల కోసం విధి నిర్వహణలో మరణించిన పోలీసుల అమరత్వాన్ని గుర్తు చేసుకోవడం, వారికి నివాళులర్పించడంలో భాగంగానే ఈ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల్, ఆతిబట్ల, హయత్ నగర్ పరిధిలోని 6 పోలీస్ స్టేషన్ల నుండి సిఐలు, ఎస్ఐలు, ఇతర పోలీస్ అధికారులు, మహిళా పోలీసులు మరియు సామాన్య ప్రజలు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని విజయవంతం చేశారని ఆమె మీడియాతో పేర్కొన్నారు. First, across the country, police will observe this day as a commemoration day. ఈ రోజు అమరవీరుల దినోత్సవంగా ఎంతోమంది వాళ్ళ లైన్ ఆఫ్ డ్యూటీలో ప్రాణాలు కోల్పోయినటువంటి పోలీస్ వారిని చిరస్మరించుకుంటూ వారి యొక్క వీరత్వాన్ని, బ్రేవరీని మేము మెమరైజ్ చేసుకుంటూ వారికి నివాళులు అర్పించడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా మా డీజీపీ శివధారెడ్డి సార్ ఐపీఎస్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు, అలాగే రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం డివిజన్లో ఏసీపీ రాజు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ మెగా రక్తదాన శిబిరానికి ఎంతోమంది, అంటే తండోపతండాలుగా ఆల్ పోలీస్ స్టేషన్స్, అంటే 6 పోలీస్ స్టేషన్స్, 6 మండలాల నుంచి ఎంతోమంది గ్రామస్తులు, తర్వాత ఎంతోమంది లీడర్స్, విద్యార్థులు, అందులో విమెన్ కూడా ఉన్నారు, అలాగే మీడియా వాళ్ళు అందరూ కూడా ఈ మెగా రక్తదాన శిబిరంలో పార్టిసిపేట్ చేశారు. సో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కమెమరేషన్ డే సందర్భంగా గత 9 రోజులుగా మా మొత్తం స్టేట్లో, అలాగే రాచకొండ కమిషనరేట్లో అనేక రకాల ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. అందులో ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ కానివ్వండి, ఫ్లాగ్ మార్చ్, సైకిల్ ర్యాలీస్, బైక్ ర్యాలీస్, తర్వాత క్యాండిల్ ర్యాలీస్, ఈరోజు మీరు చూస్తున్నటువంటి రక్తదాన శిబిరాలు, రేపు రన్ కూడా కండక్ట్ చేస్తాము. అలాగే ఇక్కడ మంచాలి ఆచారంలో ప్రాణాలు కోల్పోయినటువంటి మా పోలీస్ ఆఫీసర్స్ యొక్క ఇంటికి కూడా మా ఇన్స్పెక్టర్స్ కూడా వారి ఇంటికి వెళ్ళి వారి యొక్క స్థితిగతులను తెలుసుకొని, సో వారికి పోలీస్ సహాయ సహకారాలు అందించే విధంగా వారితో మాట్లాడి వారికి ధైర్యం చెప్పడం జరిగింది. ధన్యవాదాలు.